హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది ఎప్పటిదో నానుడి. నోరు మంచిదవడం అటు ఉంచితే కంపుగా మూర్ఖంగా మారితే ఎంత దుర్మార్గంగా తయారవుతుందో విజయ్ షా, జగదీష్ దేవడా ఇంకా మరికొంతమంది నోళ్ళు బహిరంగంగానే నిరూపిస్తున్నాయి. గత 11 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలన నుండి ఇట్లాంటి వాళ్ళ నోళ్ల నుండి వస్తున్న కంపును భరించలేక మనమంతా సస్తున్నాం. ఇవేవో వ్యక్తిగతమైన అంశాలు కావు, వ్యవస్థాపరమైన సమాజం మొత్తానికి వర్తించే విచ్ఛిన్న భావజాలపు కల్మషాలకు మనం ఇవన్నింటినీ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మాటలన్నీ వాటికి అద్దం పడుతున్నాయి. వ్యవస్థలని అవమానపరిచే దుష్టధ్వనులు ఇవి. నోళ్లు నిండిన మాటలు కేవలం నోళ్లలోంచి రావు, అవన్నీ వాళ్ళ మనసు బురదల్లో పుట్టిన ఆలోచనలే. మూర్ఖత్వం మూర్తిభవించిన వారి అభివ్యక్తులు అవి. ఈ నోళ్లను కట్టడి చేయకపోతే వాతావరణం అంతా దుర్గంధాన్ని వెదజల్లుతూనే ఉంటుంది. పెహల్గాం దాడి తర్వాత మన భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు సైన్యం చేపట్టిన సింధూర్ ఆపరేషన్ విజయవంతం అయినందుకు దేశంలోని ప్రజలందరూ, ప్రతిపక్షాలు, దేశవాసులందరూ ప్రభుత్వానికి, సైన్యానికి సంపూర్ణ మద్దతును అందించారు. తమ భేదాలన్నీ మర్చిపోయి వెన్నంటే ఉన్నారు. ఇట్లాంటి ఐక్యత అవసరమైన వేళ విచ్ఛిన్న ప్రకటనలు, అవమానపరిచే ఉక్తులు, అధికారపు హోదాలు వెలగబెడుతున్న వారి నుండి రావడం అనేది క్షమించరాని నేరమే అవుతుంది. ఆపరేషన్ సింధూర్లో ప్రముఖ పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషి అందుకు సంబంధించిన వివరాలను దేశానికి సగర్వంగా వివరించి తెలిపింది. అట్లాంటి ఒక వీర వనితపై మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రి, బీజేపీ నాయకుడు విజయ్ షా దుర్గంధమైన మాటల్ని వ్యక్తపరిచాడు. సోఫియా ఖురేషి ఆమె ఉగ్రవాదుల సోదరి, ఆమెతోనే ఉగ్రవాదులను మట్టుబెట్టించారు మన ప్రధాని అని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల సోదరి అని ఎందుకన్నాడంటే ఉగ్రవాదులు ముస్లిం మతస్థులు కావున మన కల్నల్ ఖురేషి ముస్లిం కావడం ఆయన ఆలోచనలు మతపరంగానే విశ్లేషించాయి. ఇది చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్య. మన సైన్యంలో అనేక మంది అనేక మతాలకు, ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు తమ సేవలను అందిస్తున్నారు. అంతేకాదు త్యాగాలను చేస్తున్నారు. భారతదేశం లౌకిక దేశమని స్వయానా ఖురేషి వెల్లడించింది. పెహల్గాంలో తీవ్రవాదులు మతం పేరు అడిగి చంపారంటున్నారు. మన మంత్రులు మతాన్ని ఆధారం చేసుకునే మాట్లాడుతున్నారు కదా. ఇది ఖురేషి సేవను, సాహసాన్ని, నిబద్ధతను, దేశభక్తిని అవమానించే వ్యాఖ్య. 30 ఏళ్ల నుంచి సేవ చేస్తూ ఎన్నో ప్రశంసలను పొందిన కల్నల్ ఆమె కాదు, ఆమె తండ్రి, ఆమె తాత అందరూ దేశం కోసం సైన్యంలో పనిచేసిన వారే. మాకు ముందు దేశం, ఆ తర్వాతే మతం అని ప్రకటించిన వాళ్ళు కూడా. విజయ్ షా వ్యాఖ్య తీవ్రమైనదిగా భావించి హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేసు నమోదు కాగా దానిపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టుకు వెళ్ళగా సుప్రీంకోర్టు నిరాకరించి కల్నల్కు క్షమాపణ చెప్పాలని హెచ్చరించింది. ఇన్ని జరుగుతున్నా ఇంతవరకు అక్కడి ప్రభుత్వం కానీ, బీజేపీ నాయకత్వం కానీ అతని మీద ఏ చర్య తీసుకోలేదు. ప్రధాని కూడా మాట్లాడలేదు. సోఫియా కుటుంబ సభ్యులు సైతం ఆ రకమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధాని, రక్షణ మంత్రి, హోం మంత్రులకు విజ్ఞప్తి చేశారు. మతం ఆధారంగానే మనుషులను చూడటం, మాట్లాడటం అనేది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు చేయొచ్చా అన్నది ఇక్కడ ప్రశ్న. ఇదిలాగుంటే సైనికులకు చేతులెత్తి సలాం చేయాల్సిన వేళలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా యావత్ సైన్యం ప్రధాని మోడీ పాదాలకు ప్రణమిల్లిందని మన సైన్య పరాక్రమాన్ని అవమానించాడు మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జగదీష్ దేవడా. తక్షణమే క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. అంతేకాదు కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీడియాకు తెలియజేసిన విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పైన మూర్ఖ శిఖామణులు ట్రోలింగ్కు తెగబడ్డారు. కాల్పుల విరమణ అనేది ప్రభుత్వాల మధ్య జరిగేదన్న ఇంగిత జ్ఞానం కూడా వీళ్ళకి లేకపోయింది. ఇంతకుముందు పెహల్గాంలో భర్తను కోల్పోయిన హిమాన్షుపై కూడా దుర్మార్గమైన ట్రోలింగ్ జరిగింది. ఈ మూర్ఖపు వ్యాఖ్యలు, ట్రోలింగ్స్ అన్నీ దేశభక్తులమని చెప్పుకునే సంఘ్ పరివార్ శక్తుల నుండి వస్తున్న విషయాన్ని మనం గమనించాలి. ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ నోళ్లను మూయించాలి. దేశ సమైక్యతను దెబ్బతీసే వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలే ఒక లెఫ్టిస్ట్ నుండి, ఒక మేధావి నుండి, ఒక ఆలోచన పరుడు నుండి వచ్చి ఉన్నట్టయితే ఇవే ప్రభుత్వాలు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళను జైలుకి వెళ్ళే వరకు కూడా వదిలిపెట్టేవి కాదు. కానీ ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ కూడా బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల నుంచి, బీజేపీ సపోర్టర్స్ నుంచి, ఆర్ఎస్ఎస్ హిందుత్వవాదుల నుంచి వస్తున్నాయి. కాబట్టే ప్రభుత్వం కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా అన్నది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చట్టాలైనా, న్యాయ వ్యవస్థ అయినా ఒకరి వైపు ఒకలాగా, మరొకరి వైపు ఇంకోలాగా ఉంటుంది. పాలకుల వైపు ఉండేటటువంటి చట్టాలు
ప్రజల వైపు ఉండవు అనేటటువంటిది కూడా ప్రజలు గుర్తించాలని చెప్పేసి మనవి చేస్తున్నా.